ఇగో నా దగ్గరికి రాకు, నాతో మాట్లాడకు, నాతో పంచాయతీ పెట్టుకోకు నువ్వు. ఇగో నీతోనేం పంచాయతీ పెట్టుకోను కానీ ఇంకో నెల వరకు ఫ్రిడ్జ్ కొనిస్తాపా. ఊరికి అడుగుతున్నావు కానీ ఇక కరువు పనికి పోదాంపా. వామ్మో, గీ ఎర్ర టెండలో నేను పనికి రావన్నా? నేను రాను, నా ముఖం అంతా నల్లగైతుంది. నేను రానే రాను. పనికి పోకపోతే పని బుక్ కొట్టేస్తారా మళ్ళా? కొట్టేయని చింపేయని నేనైతే రానే రాను పనికి. ఇగో కరువు పనికి పోతే పైసలు వస్తే ఫ్రిడ్జ్ కొనుక్కొస్తా. నా మాటినే అందరు పోతురుపా. ఇగో నేను రాను, నా నువ్వు కొర్రియకు నువ్వు. అయ్యో ఎందుకే గిట్ల చేస్తున్నావు? కరువు పని ఎర్ర టెండలు కాదే చేసేది, అడవిలోనే చెట్లుంటాయి మంచిగా నీడకి చేస్తాము. నువ్వు ఇప్పుడు ఇట్లనే అంటావు, మళ్ళీ ఎర్ర టెండలో పని చేపిస్తావు, నాకు తెలియదు అనుకుంటున్నావా? రాను. అయ్యో నన్ను నమ్మే నువ్వు పని చేయకుంటే పోతుంది. నువ్వు వచ్చి చెట్టు నీడ కూర్చో, ఎందుకంటే బుక్ కొట్టేయకుండా నేనే చేస్తా పని, వంతు పని కూడా. మరి నేను వచ్చి నీడకే కూర్చుంటా, నేనైతే ఏం పని ముట్టా ముందుగానే చెప్తాను. అక్కడికి వచ్చినాక మళ్ళీ నువ్వు లొల్లి వేయొద్దు. సరేనే, నువ్వేం పని చేయకు, వచ్చి చల్లగా నీడకే కూర్చో, నేనే చేసుకుంటా. సరే ఇక నువ్వు నీడకంటున్నావు కాబట్టి వస్తా. పా కూర్చున్నావా? కూర్చున్నా పా.